హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్. భోగి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4కే లేచాము. లేచిన తర్వాత మా బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత నేనైతే భోగి మంట వేయడానికైతే వచ్చేసాను. మనం ముందు రోజే భోగి మంట వేయడానికైతే ఆల్రెడీ ప్రిపరేషన్స్ చేస్తాం. అంటే భోగి మంటకు కావాల్సిన చెక్కలు అవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఎర్లీ మార్నింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా మేమైతే కిందకు వచ్చేసాం. ఈ లోపు అయితే ఇంకా వాకిలై ఊడ్చేసి ముగ్గులు వేస్తారు భోగి మంటకి. ఇంకా భోగి మంట వేసే ముందైతే పసుపు కుంకుమ పువ్వులు వేసి కొబ్బరికాయ కొట్టి అయితే భోగి మంట వెలిగించాము. ఇంకా భోగి మంట వేసిన తర్వాత మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి నా మాటల్లో కంటే ఈ వీడియోలో చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏమన్నా రిలేట్ అవుతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా ఇలాగే చేసుకున్నాము అని చెప్పి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా చిన్నోడిని అయితే కిందకి తీసుకురాలేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాకే తనకి ఫీవర్ అలాగే కోల్డ్ కఫ్ వచ్చినాయి. అందుకని చెప్పి ఈ మంత్లో తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి తనైతే తీసుకురాలేదు. నేను మాత్రమే వచ్చాను. మా హస్బెండ్ కూడా అమ్మో మంచు నేను రాను బయటికి అని చెప్పి 7:30 వరకు కూడా బయటికి రాలేదు, కిందకి కూడా రాలేదు. ఇంకా నేను మాత్రమే వచ్చాను వాళ్ళ ఇద్దరిని అక్కడ పెట్టి. సో ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మేము భోగి మంట వేసేసాము. ఇక్కడ అయితే అందరూ అప్పుడే లేచి వాకిలై తుడుచుకుని ముగ్గులై పెట్టుకుంటున్నారు. మేమైతే అప్పటికే భోగి మంట వేసేసాము. ఇంకా మా ఇంటి ముందైతే భోగి మంట వేసిన తర్వాత మా సెంటర్లో కూడా భోగి మంట వేయడానికి వెళ్ళిపోయాము. ఒక 2-3 years బ్యాక్ వరకు కూడా సెంటర్లో ఉండే అబ్బాయిలే వేసేసేవాళ్ళు భోగి మంట. అర్ధరాత్రి 12కే వేసేవాళ్ళు. పొద్దున్న తెల్లారుజామున మనం లేచేసరికి ఆ భోగి మంట మొత్తం అయిపోయేది. కానీ ఎందుకనో ఒక 3 years బ్యాక్ నుంచి ఎవరు వేయట్లా, అందుకని చెప్పి మేమే వేస్తున్నాం భోగి మంట. ఈసారి కూడా మేమే వేసేసాం సెంటర్లో భోగి మంట. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేది కూడా వేరుగా ఉంటుంది కదా, మన ఇంటి ముందు మనం వేసుకునేది అలాగే సెంటర్లో కూడా వేసేది 2 డిఫరెంట్ ఫీలింగ్స్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా సెంటర్లో భోగి మంట వేయగానే నాకైతే పిలుపు వచ్చేసింది. బాబు లేచాడు రమ్మని చెప్పి ఇంక మళ్ళీ వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టి ఆ తర్వాత మళ్ళీ పిలిచారు రారా అని చెప్పి ఇంకా మన ఇంటి దగ్గర భోగి మంట వేసిన దగ్గర అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అందుకని చెప్పి పడుకోబెట్టేసి ఇంకా నేనైతే వచ్చేసాను. ఇంకా అప్పుడు పడుకున్నవాడు మళ్ళీ 7కి అయితే లేచాడు. ఇంకా మళ్ళీ డిస్టర్బ్ చేయాల, మమ్మీని సెలబ్రేషన్ చేసుకొని అన్నట్టు వదిలేసాడు నన్ను. హ్యాపీగా పడుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు పెద్ద మనుషులు అయితే పొద్దున్నే రెడీ అయిపోయి పంచ కట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారా చూసారా? ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా? భోగి రోజు మనకి పౌర్ణమి కూడా వచ్చింది కదండి. పౌర్ణమి రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అయితే తెల్లవారుజామునే ఒత్తులు అయితే వెలిగిస్తారు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అందుకని చెప్పి వీళ్ళైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఒత్తులు వెలిగించడానికి. నాకైతే వాళ్ళని చూడగానే భలే క్యూట్ అనిపించింది. అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. చూడ్డానికి ఏంటి, మనం ఎంజాయ్ చేయడానికి కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ డ్యాన్స్లు వేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే కొంచెం సేపు ఉండి మళ్ళీ చిన్నోళ్ళు వేస్తే ఏడుస్తాడేమో అని చెప్పి ఇబ్బంది పెడతాం ఎందుకని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోతుంటేనేమో వీళ్ళు ఒప్పుకోట్లా, మళ్ళీ నా దగ్గరికి వచ్చేసి రా లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం, మేము ఎంజాయ్ చేయము, నీకోసమే కదా వెయిట్ చేస్తున్నావు, నువ్వు రా, పిల్లోడిని ఏం తీసుకురామని చెప్పట్లేదు కదా, చూసుకోవడానికి ఉన్నారు కదా, నువ్వు రా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఇంకా కొంచెం సేపు అయితే ఉండి మళ్ళీ వచ్చేసాను. సరే మీరైతే ఎంజాయ్ చేయండి, నేను ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేనని చెప్పి అయితే కన్విన్స్ చేసి అయితే వచ్చేసాను నేను. ఇంకా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారంట. ఇలా ఒక 5 years నుంచి అయితే మేము భోగిని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఈ 5 years వీడియో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే ఎవరైనా చూడకపోతే చూడండి. మీతో ఇంకో మ్యాటర్ కూడా షేర్ చేసుకోవాలి. అదేంటంటే మా సందడంతా న్యూస్ పేపర్లో ఫోటో కూడా పడింది. ఇది ఈనాడు న్యూస్ పేపర్, ఇందులో కూడా మా ఫోటో అయితే వచ్చింది. ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ సెలబ్రేషన్స్ అవ్వగానే మా చిన్నోడికి భోగి పళ్ళు పోయడానికి అయితే డెకరేషన్ అంతా చేసేస్తున్నారు. మేబీ మా చిన్నోడి భోగి పళ్ళు పోసిన వీడియో అయితే నేను పోస్ట్ చేయకపోవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఏం పోస్ట్ చేయట్లేదు, బట్ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను అప్పుడు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది. కాకపోతే అందులో కూడా మా చిన్నోడు అయితే కనిపించడు మీకు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.